సింగపూర్ అమరావతి సింగపూర్ అన్నాడు. సింగపూరే అమరావతి, అమరావతి సింగపూర్. మీరు కళ్ళకు గంతలు కట్టి సింగపూర్ నుంచి ఏమన్నా తీసుకొచ్చి అమరావతిలో వదిలేస్తే ఇదేంటి నన్ను ఏ బజార్లో వదిలేరు, సింగపూర్లో ఇది ఏ బజార్ కొత్తగా ఉందని అంటారు సింగపూర్ వాళ్ళు అన్నాడు. నారాయణ గారేమో సంవత్సరం ప్రతి 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెడుతున్నాడు, ప్రెస్ మీట్. ఇప్పటికి ఇన్ని వేల ఎకరాలు తుమ్మ చెట్లు కొట్టాం అని. అదే పని, తుమ్మ చెట్లు కొట్టాం నీళ్లు తోడాం, తుమ్మ చెట్లు కొట్టాం నీళ్లు తోడాం. బిల్డింగ్లు అవ్వా, ఊరు అవదా? వాళ్ళేం ఫ్లాట్లు ఇవ్వలేదని ఏడుస్తున్నారు. ఫ్లాట్లు ఇవ్వలేదని ఏడుస్తున్నారు. ఇది చాలకి ఇంకా ఇవాళ 1000 హెక్టార్లు స్పోర్ట్స్ సిటీ, 1000 హెక్టార్లు, 2000 హెక్టార్లు. ఆ సిటీ 2000 హెక్టార్లు, ఎడ్యుకేషన్ హబ్ 2000 హెక్టార్లు. ఆ సిటీ ఇట్లా ఇన్ని 1000 హెక్టార్లని పంచిపెట్టేశారు కదా. ఎవడు ఒక్కడన్నా కట్టాడా అని అడుగుతున్నాను. ఇవాళ మళ్ళీ భూమి లేదు ఎయిర్పోర్ట్కి అంటున్నారు. ఉన్న భూమిలో కట్టచ్చు కదా అని అడుగుతున్నాను. సింగపూర్ లేదు. అప్పుడు కూడా సింగపూర్ ప్రభుత్వం మన అమరావతిని కడుతుందని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టారు. ఈ మెడికల్ కాలేజీలు తంతులాగానే వైజాగ్లో 20 లక్షల కోట్ల తంతు కూడా ఇదే. సింగపూరే కడుతుంది ఇక్కడ అని చెప్పారు సింగపూర్ గవర్నమెంట్. కానీ సింగపూర్ గవర్నమెంట్ మాకేం సంబంధం లేదండి. ఆడు ఈశ్వరన్ కన్సార్షియం అన్నాడు. ఈశ్వరన్ ఎక్కడ అంటే జైల్లో ఉన్నాడు ఇప్పుడు. ఏంటంటే ఆడు అవినీతి చేసి ఇచ్చాడు, దొంగాడు అని జైల్లో వేశారు సింగపూర్ గవర్నమెంట్.